ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. సభా అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారు, జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, మిత్రులు మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు, గిర్ధరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, ఫహీం గారు, మధు గారు, శశికళ గారు, సంగారెడ్డి జిల్లా వివిధ మున్సిపల్ చైర్మన్లు, ఈనాడు సంగారెడ్డి జిల్లాలో మన ముఖ్యమంత్రి గారికి బ్రహ్మరథం పట్టిన కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, జవాబుదారీతనము, ఓటు హక్కు ఎంత మనకు ఇస్తున్నది బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగము. ఈరోజు మనము ఇంద్రమ్మ రాజ్యం అంటాము, ఇంద్రమ్మ కలలంటాము. 1980లో ఇదే మెదక్ జిల్లా ప్రజలు బ్రహ్మరథం బట్టి దేశ ప్రధానిగా మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు ఎన్నుకోబడ్డారు. చిన్ననాటి ఆనాటి కళ ఏ రకంగా ఇంద్రమ్మ మన ప్రాంతాన్ని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంగా బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన సంగారెడ్డి జిల్లాకు 1970వ దశకంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా తెలంగాణ చరిత్ర అంటే భూపోరాటాల చరిత్ర. ఆనాడు భూమి లేని నిరుపేదలకు భూములే కానీ సుమారు 25 లక్షల ఎకరాల భూములు, పేదవానికి ఇళ్ళ స్థలము, ఇల్లు, ఇవన్నీ మనకు అందించి ఆదుకున్న మహానాయకురాలు ఇందిరాగాంధీ. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరా క్రాంతి పథకము, ఇలా ఆమె